మనం ప్రతిరోజు ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటామో తెలుసా? 60,000కు పైగా ఆలోచనలు చేస్తూ ఉంటామని రీసెర్చర్స్ చెప్తున్నారు. సో అన్ని ఆలోచనల్ని మానిటర్ చేయడం ఆర్ కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఫార్చునేట్లీ మనకు ఒక సింపుల్ వే ఉంది. అదే మన ఫీలింగ్స్. ఎస్, మనం ఏం ఆలోచిస్తున్నామని మన ఫీలింగ్సే చెప్తాయి. మనకి ఐదర్ గుడ్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్, ఈ 2 రకాల ఫీలింగ్సే ఉంటాయి. కోపం, బాధ, ఆందోళన, నిరాశ ఇలాంటివి బ్యాడ్ ఫీలింగ్స్. అండ్ సంతోషం, ప్రేమ, కృతజ్ఞత, ఉత్సాహం లాంటివి గుడ్ ఫీలింగ్స్. ఆ 2 రకాల ఫీలింగ్స్కి మనకి తేడా తెలుసు. అండ్ ఇప్పుడు మనం ఏ ఫీలింగ్తో ఉన్నామని మనకు మాత్రమే తెలుస్తుంది. మనం మంచి ఆలోచనలు చేస్తూ చెడుగా ఫీల్ అవ్వలేము, అలానే నెగిటివ్గా ఆలోచిస్తూ మంచిగా ఫీల్ అవ్వలేము. ఎందుకంటే మన ఆలోచనలే మన ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి. సో నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతున్నావంటే నీ ఆలోచనలు సరిగ్గా లేవని అండ్ నువ్వు నెగిటివ్ ఫ్రీక్వెన్సీతో ఉన్నావని అర్థం. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇంకొన్ని బ్యాడ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా నువ్వు మంచిగా ఫీల్ అవుతూ ఉంటే మీరు ఇంకా మంచిగా ఫీల్ అయ్యేలా చేసే ఫీలింగ్స్ అండ్ థింగ్స్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో అవ్వండి.